అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంటుంది. అలానే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినటువంటి బండి సంజయ్ గారు ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆయన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి వంగారం రాగానే ఆయన మీద గుడ్లతో దాడి జరిగింది. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయినా సరే ఈ దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? అసలు ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేయించారా, అసలు దీని వెనక ఎవరున్నారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది. మీరంటూ ఎక్కడికైనా వెళ్తారు, కానీ మీరు విజయ సంకల్ప యాత్ర చేపట్టారు, ముందుకు సాగుతున్నారు. కానీ అడుగడుగున ఈ ఆంక్షలు, ఈ దాడులు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా చేసేది విజయ సంకల్ప యాత్ర. ఇది కరీంనగర్ పార్లమెంట్లో చేసేది ప్రజాహిత యాత్ర. భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్ర ప్రారంభించిన తర్వాత భారతరత్న కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారు ప్రకటించిన తర్వాత అదే దారిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా పివి నరసింహారావు ఇంటికి పోయి రావాలని చెప్పి బీజేపీ నాయకులు సుభాష్ గారు కూడా కన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పివి నరసింహారావు కుటుంబ సభ్యులు పివి నరసింహారావు ఇంటికి పోయి వారి యొక్క గొప్పతనం చెప్పి వచ్చే టైంకే ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా కార్యకర్తల జీప్ మీద కోడిగుడ్డ దాడి చేయడం. అంటే పివి నరసింహారావు గురించి గొప్పలు చెప్తే, వాళ్ళ యొక్క గొప్ప విషయం చెప్తే, వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి చెప్తే కాంగ్రెస్ వాళ్ళ కోపం, వాళ్ళకి పివి నరసింహారావు అంటే కోపం. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం కూడా వాళ్ళు సహించలేని పరిస్థితి. వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళు గౌరవించరు. పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత కూడా కనీసం డెడ్ బాడీ కాలకుండా కూడా అవమానపరిచినటువంటి సందర్భాన్ని తెలంగాణ తెలుగు ప్రజలు మర్చిపోయేవాళ్ళు. అప్పుడు అవమానించారు. తర్వాత కనీసం ఎక్కడ కూడా పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించదు. పివి నరసింహారావు పేరు కూడా తీయరు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారిని భారతరత్నగా అవార్డు ఇచ్చి వారిని ఒక సన్మానించడం, సత్కరించడం, రాబోతులకు వారి చరిత్రను స్ఫూర్తిగా ఉండని చెప్పి అనుకోవడం ఇలా కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. కాబట్టి అటువంటి బస్సులో వంగరా వాళ్ళ ఇంటికి పోవడం ఎట్లా వారి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సహించదు. కాబట్టి కార్యకర్తల మీద మీరు పివి నరసింహారావుకు భారతరత్న ఎట్లా ఇస్తారు అనేటువంటి కోణంతో ఇవాళ ఇద్దరు కార్యకర్తలు మాకు ఫ్లెక్సీ చింపడము, ఇద్దరే కార్యకర్తలు వచ్చి మా కార్యకర్తలు ముందు జీడిపోతుంటే కొడుగుడుతో దాడి చేయడము. ఇప్పుడు ధైర్యచ్చి కొట్లాడాలి. దొంగతనం లెక్క మళ్ళీ టక్కున పారిపోయి ఎక్కడో పొలాల పడి ఉరుకుతామంటారు వాళ్ళు. కాబట్టి మా పరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా మాకు దాడులు కొత్త కాదు, పోలీస్ కేసు కొత్త కాదు, మాకు జైలు ఏం కొత్త కాదు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ ఇట్నే మేము ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేసినప్పుడు మా మీద దాడులు చేసినారు, పోలీస్ కేసులు పెట్టినారు, భరించినాం. మా లైఫ్ మొత్తం ప్రజల కోసం త్యాగం చేసినాం. మా జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకోవడం, మేము మా కార్యకర్తల జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకోవడం, ప్రజల కోసం కొట్లాడినాం. కానీ అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలను అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఇది మేము చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. ఆర్టీవీ చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించింది కూడా. ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు వచ్చి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలై ఉంది, 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, కాబట్టి మేము అప్పులు తీర్స్తాం, పేద ప్రజల కోసం 6 గ్యారెంటీలను మేము ప్రకటిస్తున్నాం, ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మేము అదే ఇప్పటికీ దాదాపు 80 రోజులు కావస్తున్నది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 2 గ్యారెంటీలే అమలు చేసి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఇచ్చిన హామీ విధంగా మీరు ఎట్లయితే హామీ ఇచ్చారో 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు అమలు చేయలేదనుకోండి, మా మీద ఏదో కోడిగుడ్లతో వాటితో వీటితో దాడి చేయాలనుకుంటారో అవే రాళ్ళు, అవే కోడిగుడ్లు 100 రోజుల తర్వాత ప్రజల చేతికి వస్తాయి. అంటే ఇప్పుడు అసలు ఈ దాడి వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళ దాడి అంటారా మీరు? కాంగ్రెస్ పార్టీ భరించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కొత్తగా అధికారం రాగానే మేము చెప్పింది నడుస్తారనుకుంటున్నారు. గతంలో రజాకార్ల పాలన చూసినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూస్తున్నాం. అప్పుడు కేసీఆర్ రజాకార్ల రాజ్యం చూసినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ప్రజలు తిరగబడతారు. గ్యారంటీ. ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు.
రమ్మని అడ్డపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అంటే మీకు ఆయనకి మాటల యుద్ధం జరుగుతుంది, మధ్యలో తల్లిని తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి కారణం? ఒకటి, రాముడు అయోధ్యలో పుట్టినని గ్యారంటీ ఏందని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. రాముని జన్మస్థలాన్ని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినాం. ఎవరు కించపరచడం కాదు, ఇంకోళ్ళ తల్లిని కించపరిచేటువంటి సంస్కారహీనులం కాదు. మేము వేములవాడలో మాట్లాడినాం, సిరిసిల్లలో మాట్లాడినాం, విజయ సంకల్ప యాత్ర సందర్భంగా చేవెళ్ళ పార్లమెంటు మొత్తం తిరిగి మాట్లాడినాం, ఆదిలాబాద్ పార్లమెంట్ మొత్తం తిరిగి మాట్లాడినాం, మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తం తిరిగి మాట్లాడినాం. ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? హుస్నాబాద్లో ఎవ్వరికి లేని ఇబ్బంది, ఎవ్వరు తెలుసుకొని ఎవరికి కలిగిన ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తున్నది? ఇక్కడ ఏంటంటే 6 గ్యారెంటీల విషయంలో ప్రశ్నిస్తున్నాం. 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడుతున్నారంటారా? మీరు రాగానే మీ యాత్రను చూసి ఇక్కడ నాయకులకి భయం పుడుతుందంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అధికారులకు వచ్చిర్రు కాబట్టి ఇంకా తెలుస్తలేదు, ప్రజాస్పందన ఎట్టుడో తెలుస్తలేదు. అందుకే వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ అమ్మని పెట్టి రాజకీయం చేయాలనుకుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. లేకుంటే నా సవాలు స్వీకరించాలి. ఏమని? అదే దాని మీద ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయమని చెప్పాను. నేను ఇట్లా ఓడిపోతే నేను రాజకీయ సంక్షేమం తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. మరి వాళ్ళు ఓడిపోతే ఆయన రాజకీయ సంక్షేమం తీసుకుంటాడా అడగాలి. ఒకటి అటువంటి పాలిటిక్స్ మనం చేయొద్దు. అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన అట్నే చేస్తే ఆయన విజ్ఞత గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఇవన్నీ పక్కకు పెట్టి 6 గ్యారెంటీలు అమలు చేస్తారా చేయరా? ఎన్నికల కోడ్ రాకముందే 2 హామీలు కాకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తారా చేయరా? ఫస్ట్ దాని మీద స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ నాయకుల మీద ఉంది, రాష్ట్ర నాయకుల మీద ఉంది. ఇలా కరీంనగర్ మమ్మల్ని గెలుకుడు స్టార్ట్ చేసారు వాళ్ళు. నేను ఏదో కరీంనగర్ పార్లమెంట్లో తిరుగుతున్నా, గెలుకుడు స్టార్ట్ చేసారు. మేమేం చేస్తాం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తాం. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేస్తుందా చేస్తలేదా? చేయకుంటే ప్రశ్నించండి. ప్రశ్నించే విధంగా ప్రజల లోపల ఆలోచన కల్పిస్తాం. తెలంగాణ మొత్తం కూడా ప్రజలను రోడ్డు మీద తీసుకొస్తాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించే విధంగా మేము ముందుకు వస్తాం. అంటే మీరు ప్రశ్నించేలాగా ఆలోచించేలా చేస్తామని మీరు అంటున్నారు, కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం? ఏడు రెచ్చగొట్టినాం? రాముని గురించి మాట్లాడితే రాముని గురించి ఓట్లు తీసుకుంటున్నారు. నేనేమన్నా? సరే మేము రాముని గురించి మాట్లాడతాం, మీ బాబ్రీ మసీద్ గురించి మాట్లాడారు. ఎవరన్నారు? మేము రాముడి గుడి కట్టినారు, ఓట్లు ఏమంటున్నాం అడుగుతాం. మేము వాళ్ళు అంటారు కదా రాముని గుడి చూపెట్టి ఓట్లు అడుగుతున్నారని. మీకు చేతనైతే రాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగురు. ఎవరన్నారు? అక్షింతల కార్యక్రమం అయింది, మీరు పాల్గొనగా వాళ్ళు అంటున్నారా? మీరు ఎందుకు పాల్గొనలే? అది బీజేపీ కార్యక్రమం. ఏమన్నా? చాలా ప్రాంతాల్లో కొంతమంది నాయకులు పాల్గొన్నారు, మీరు ఎందుకు పాల్గొనలే? అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. మీ ఆది నాయకులు కానీ మీరు కానీ ఎందుకు పోలే? ఇప్పుడు ఓన్లీ అయోధ్య దర్శనం చేసుకోండి. ఎవరొద్దన్నారు? ఇది వద్దు, రాముడు వద్దంటారు అనుకోరి. బాబ్రీ మసీద్ గొప్పతనం చెప్పుకోండి మీరు. బాబ్రీ మసీద్ చాలా గొప్పది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అయోధ్య రామాలయం తీసేస్తాం, మా బాబ్రీ మసీద్ ముఖ్యం అదని చెప్పుకోండి. మరి అటు కాకుండా ఇటు కాకుండా ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు సహించారు. అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం టికెట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు కదా దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకి. వాళ్ళు పోతారు, టికెట్ మేమే ఇస్తాం కదా. ఈ నాయకులు పెద్ద నాయకులు వీళ్ళు పోతాను చెప్పి ఫ్లైట్ టికెట్ మేమే బుక్ చేస్తాం, మేమే పంపిస్తాం వాళ్ళని. అభివృద్ధి మీద జరగాలి. ఇవాళ గ్రామాల మేము వాళ్ళు పోస్టర్స్ చేసినాం. గ్రామంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని స్కీమ్స్ ఇచ్చింది, ఎన్ని నిధులు ఇచ్చింది గ్రామానికి. నేను పార్లమెంట్ సభ్యుల తర్వాత ఎన్ని నిధులు తీసుకొచ్చినాము, ఏ విధంగా అభివృద్ధి చేసినామో చెప్పుకుంటున్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో చెప్తున్నాము, ఇప్పుడు గ్రామంలో చెప్తున్నాం. వాళ్ళు చెప్పే దమ్ము లేదు. మేము అభివృద్ధి మాట్లాడితే వాళ్ళు రాముడు అంటారు, మీరు రాముడి నుంచి మాట్లాడితే వీళ్ళు మతం అంటారు మళ్ళీ మమ్మల్ని. కాబట్టి వాళ్ళు ఇక్కడ తిరుగుతలేరు, ఈ ప్రాంతంలో తిరుగుతలేరు, గ్రామాల్లో పోస్టర్లు చూస్తలేరు. వాళ్ళు గ్రామాల్లో మేము చేసే అభివృద్ధి గురించి చెప్తే వాళ్ళకు చెవులు నిలబడతలేవు. వాళ్ళకి తెల్లారు లేస్తే రాముడు కనబడుతున్నారు. ఈ రాముడు భయం ఎక్కువైపోయింది, రాముడి భక్తి కాదు, వాళ్ళకు భయం ఎక్కువైపోయింది. అది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది. అంటే అసలు ఇప్పుడు మీరు చేసే ఈ పాదయాత్ర అలానే పార్లమెంట్ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? వీళ్ళు చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక ట్రిక్ అని వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం? నేను మళ్ళీ వాళ్ళు బాబ్రీ మసీద్ పెట్టుకొని రమ్మని చెప్పారు. మీరు రాముడు పెట్టుకొని వస్తాం అంటారు కదా, వాళ్ళు బాబ్రీ మసీద్ కోసం రమ్మని చెప్పారు. మరి
బాబ్రీ మసీదే ఉండాలి, బాబ్రీ మసీదే కడతాం మళ్ళీ మేము అని చెప్పని వద్దన్నాం. మేము వద్దలే కదా. ఇప్పుడు గ్యారంటీ ఇవ్వగలుగుతారా కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలోకి వస్తే వాళ్ళు వాళ్ళేడేస్తారు, కానీ మేము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కాపాడుతాం అని అగ్రిమెంట్ రాసేయగలుగుతారా? ఆ దమ్ముంది వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చడం. దాని గురించి చక్కగా 6 గ్యారెంటీల గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇవన్నీ జిమ్మికులు. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 6 గ్యారెంటీలే మాట్లాడతాం మేము. మాకు వేరే ఏం అవసరం లేదు. మీరు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేయాలి. ఎలక్షన్ కోడ్ వస్తున్నది, మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కోడ్ వస్తున్నది. ఎలక్షన్ కోడ్ రాకముందే 2 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. చేస్తున్నారు, చేస్తే రాలి. అసలు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో? 17 సీట్లు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు వాళ్ళకే గ్యారెంటీ లేదు. అది 17 సీట్లు పక్కా గెలవబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అంటే అసలు ఇన్ని రాష్ట్రాల్లో బాగా వేయగలుగుతున్నారు, బీజేపీ జెండా ఎగరవేస్తుంది, కానీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర కానివ్వండి తెలంగాణలో బీజేపీ హవా రావట్లేదు. అంటే తన పంజా విసిరలేకపోతుంది, విఫలం అవుతుంది అంటున్నారు. దానికి మీ సమాధానం? పంజా విసరడము విఫలము కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంతరాలు వస్తాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని నమ్మిర్రు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రచారం చేసుకున్నది. కాబట్టి ఎన్నికల తర్వాత ప్రజలు బాధపడుతున్నారు. మేము పొరపాటు చేసినాం, మా కోసం కొట్టాడింది బీజేపీ, మా కోసం జైలు పోయింది బీజేపీ కార్యకర్తలు, మా కోసం లాఠీ దెబ్బలు తిన్నది బీజేపీ కార్యకర్తలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కాబట్టి నమ్మి 6 గ్యారెంటీలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మా చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ 2 గ్యారెంటీలు అమలు చేస్తాం, మిగతా అమలు చేయమని చెప్పి మోసం చేస్తున్నది. పోనీ ఆ 2 గ్యారెంటీలు కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఎన్నికల ముందు ఏమన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పన్నారు. ఎన్నికల ముందు వీళ్ళు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అన్నారు. దాదాపు నాకు తెలిసి 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము కూడా అన్నాం, రేషన్ కార్డులు ఇవ్వాలి కేసీఆర్, 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇస్తారు బియ్యం వస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పి అన్నాం. అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు, రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవ్వకుండా ఏమంటుంది, 500 రూపాయలకు ఫ్రీ సిలిండరు, 200 యూనిట్ల గ్యాస్ కరెంటు ఫ్రీ. ఎవరికట అంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకు అని చెప్పన్నారు. నువ్వు రేషన్ కార్డులు ఇవ్వకపోతే రేషన్ కార్డు ఒకటి ఇస్తారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, రేషన్ కార్డులు కాదట ఇప్పుడు ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్లు మహిళల పేరు మీద ఉంటే మాత్రమే ఇస్తారట. మళ్ళీ గ్యాస్ సిలిండరు మహిళల పేరు ఉంటుంది, పురుషుల పేరు ఉంటుంది, ఇంటికే కదా పోయేది. ఇంట్లో ఒక మహిళలకు పురుషులకు అంతకు ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త స్కీమ్ అంటే ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు 90 లక్షల కనెక్షన్స్ నాకు తెలిసి దాదాపు ఉన్నాయి. ఒక 50 లక్షల కనెక్షన్ మాత్రం మహిళల పేరు ఉన్నాయి, ఇంకా 40 లక్షల కనెక్షన్ నాకు తెలిసి పురుషుల పేరు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, తగ్గించి ఇప్పుడు 50 లక్షల మందికే ఇస్తాం అన్నట్టు. అంటే పేదలకు న్యాయం చేయాలి, పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి సోయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. తగ్గించాలి, ఏదో నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యాత్ర గురించి కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి యాత్ర కార్యకర్తలను ఉద్దేశించి మీకు మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేము దేనికి భయపడే వ్యక్తులం కాదు, అటువంటి కార్యకర్తలు కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇదే జరిగింది, భరించినాం. కాంగ్రెస్ పార్టీ పాలన కూడా 2 నెలల లోపలనే జరుగుతున్నది, భరించడానికి మేము సిద్ధం. మనం కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలి, వాళ్ళకు వ్యక్తం చేయాలి, వాళ్ళు కూడా చైతన్యం కలిగించాలి. 100 రోజులు డెడ్ అండ్ 100 రోజుల తర్వాత తప్పకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని ప్రశ్నిస్తాము, నిలదీస్తాము కూడా. విన్నారు కదా, ఏదైతే గుడ్లు దాడి జరిగిందో అలానే వీళ్ళ యాత్రకి అడుగడుగున అడ్డుపడుతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇదంతా వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలే మా మీద దాడి చేశారు, పక్కా రుజువులు ఉన్నాయి. నేను ఏదైనా మాట వదిలితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అవతల వాళ్ళు సిద్ధమా అంటూ ఆయన సవాల్ ఇచ్చడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరగగలిగే స్వేచ్ఛ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి దాడులకి మా కార్యకర్తలు భయపడరు. మాకు జైలుకి వెళ్ళడం, దాడులు ఇవేమి కొత్త కాదు. మా జీవితాలనే దారపోసాము రాజకీయాలు ప్రజల కోసం. ఇవేమి మేము లెక్క చేయం. మా యాత్ర ముందుకు సాగుతుందంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.